రామ్మా. రా. అమ్మా, ఈ ఇల్లు మన ఇల్లేనమ్మా. అవును, నువ్వు చూడలేదు కదూ. రా. పిన్ని, 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 ఎవరొచ్చారో చూడు. అర్చన, అర్చన, బావున్నావా తల్లి? బావున్నాను పిన్ని, నువ్వెలా ఉన్నావు? నా తల్లే, నా తల్లే. మీ అమ్మ నాన్నే అనుకుంటే ఇన్నాళ్ల తర్వాత చూసుకుడా నన్ను ప్రేమగా పిన్ని అని పలకరిస్తున్నావంటే అదే మాట పిన్ని. చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళతో పాటు నిన్ను నేను కూడా పిన్ని అనే కదా పిలిచేదాన్ని. నా తల్లే, నా తల్లే. రాదమ్మా, అర్చన అస్సలు మారలేదు. అదే ఆప్యాయత, అదే పలకరింపు. అమ్మా, ఈ ఫోటో ఇక్కడెవరు పెట్టారు? అంటే అది మీ అమ్మే మన సెల్ఫ్ సర్దుతుంటే కనిపిస్తేను. అంటే ఎంతైనా సౌందర్యం నీకు తోడబుట్టింది. అది అదే తోటికోడలు అంటే తోడబుట్టిన దానిలాంటిదే కదా అని మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. కానీ సౌందర్య ఇప్పటికీ అనుకోవడం లేదు. అర్చన, అవునమ్మా, సౌందర్య నాతో పాటు ఇంటికొచ్చింది అంటే అందుకు కారణం హర్ష అంకుల్ ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి అని ఖచ్చితంగా చెప్పడమే. ఎందుకొస్తేనేం ఎలా వస్తేనేం సౌందర్య నీ మాట వింది. పుట్టింట్లోంచి అత్తారింట్లోకి మళ్ళీ అడుగు పెట్టింది. అది చాలమ్మా. చాలదమ్మా, సౌందర్యలో పూర్తిగా మార్పు రావాలి. అదే నా ప్రయత్నం, అందుకే నా తాపత్రయం. అర్చన, ఇంత చేసిందానివి అది మాత్రం చేయలేకపోతావా ఏంటి? రాదమ్మా, కూతుర్ని నిలబెట్టి మాట్లాడవేనా? కాస్త నోరు తీపి చేయడం లాంటిది ఏమైనా ఉందా? అయ్యో నామతి మండ, మాటల్లో పడి మర్చిపోయాను. అర్చన, నీకిష్టమని మైసూర్ పాక్ చేశాను, తెస్తానుండు. వద్దమ్మా, కాసేపు నన్ను ప్రశాంతంగా నీ ఒళ్ళో పడుకొని. అలాగే రా తల్లి. అమ్మా, మళ్ళీ నీ ఒళ్ళో ఇలా తలపెట్టుకుని. ఊరుకోమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నువ్వు మాకు దక్కావు. నాకంతే చాలు. ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు. అసలు నేను ప్రాణాలతో ఎలా ఉన్నానా అని నమ్మలేకపోతున్నాను. అర్చన, తప్పమ్మా. లేదు పిన్ని, నీకు తెలీదు ఎన్నిసార్లు నేను చచ్చిపోవాలనుకున్నాను. అమ్మా అర్చన, ఏం మాటలమ్మా అవి? అవునమ్మా, నేను పడ్డ కష్టాలు పగవాళ్ళకు కూడా రాకూడదు, పగవాళ్ళకు కూడా రాకూడదు. ఏంటమ్మా చిన్నపిల్లలాగా? రాదమ్మా, బిడ్డ ఇంటికొచ్చేదాకా ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని కలవరించావు. తీరా ఇంటికొచ్చాక కష్టాల గురించి కన్నీళ్ల గురించేనా మాట్లాడేది? చూడమ్మా అర్చన, నీ మనసులో ఎంత బాధుందో నాకు తెలుసు. కాని ఇలాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆ ఇంటికి పెద్ద కోడలిగా సహనంతో ధైర్యంతో నీ బాధ్యతలన్నీ నువ్వు నిర్వర్తించాలి. అవునమ్మా, మీ మామగారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ముందు కూడా ఏనాటికైనా ఈ కుటుంబాన్ని చక్కదిద్దగలిగేది నా పెద్ద కోడలు అర్చన మాత్రమే అని బాధపడేవారట. ఆయన లేకపోయినా ఆయన ఆశని నిజం చేసే బాధ్యత ఇప్పుడు నీదే. అమ్మా, అవునర్చన,
ఇప్పుడు నీ మీదే ఆ కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఎవరికి వాళ్ళుగా చెల్లాచెదరైపోయినా వాళ్ళందర్నీ కలపవలసిన బాధ్యత నీది. భూదేవిలా సహనాన్ని ప్రదర్శిస్తావో, భద్రకాళిలా కన్నెర్ర చేసి అందరినీ దారిలో పెడతావో నీ ఇష్టమమ్మా. సౌందర్యమ్మా, 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 సౌందర్యమ్మా. మంగా, మంగా వచ్చేసావా? నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. సౌందర్యమ్మా, ఇక నేను వచ్చేసాను కదా, ఇక మీకే దిగులు లేదు. ఏంటి, నేను లేనప్పుడు ఇంట్లో చాలా చాలా జరిగాయంట? అవునే మంగా, అందరూ కలిసి నన్ను. డోంట్ వరీ అమ్మగారు, నేను వచ్చేసాను కదా. మీ ఒంటి మీద ఈగ వాలినా సరే తరిమి తరిమి కొడతాను. ఏంటి అట్ట సుత్తున్నారు? నన్ను సంగీతమ్మగారు పంపించారు సౌందర్యమ్మగారికి తోడుగా ఉండమని. ఎవరు పంపిస్తే ఏంలే, వచ్చింది పని మనిషిగానే కదా. ఓసాస్, పని మనిషినే. ఇంట్లో వాళ్ళందరికీ కాదు, ఒక సౌందర్యమ్మ గారికే, అంటే పర్సనల్ అన్నమాట. నా జీతం కూడా సంగీతమ్మగారే ఇస్తారు. మంగా, వీళ్లతో మాటలేంటి? పద, నా రూమ్లోకి వెళ్దాం. పదండి అమ్మగారు, నేను వచ్చేసాను కదా, ఇప్పుడు చెప్తా ఒక్కొక్కళ్ళ సంగతి. విన్నావా నాన్నమ్మ, ఆ మంగరాగని పిన్ని ఎలా ఫోర్స్ కొడుతుందో? కొడుతుందమ్మా, పోజు కొడుతుంది, ఇంకేమైనా చేస్తుంది. ఈ ఇంట్లో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. అమ్మా, అర్చనొద్దునుండగా ఇలాంటి మంగలు 100 మంది వచ్చినా ఏం భయం లేదు. ఏమోనమ్మా, ఆ సంగీత కావాలని దీన్ని పంపించుంటుంది. నాకెందుకో భయంగా ఉంది. నానమ్మ, హనుమంతుని ముందు కుప్పి గంటలు అన్నట్టు ఈ మంగ పప్పులు మా అమ్మ దగ్గర ఉడుకో. ఇలా దాన్ని చేయి పట్టుకొని మెల్ తిప్పిందనుకో, కుయ్యో మొర్రో అనుకుంటే మొత్తుకుంటుంది. చూసావా మంగా వాళ్ళ నవ్వులు? చివరికి ఆ పిల్లదానికి కూడా నేనంటే లోకమైపోయాను. అమ్మగారు, నేను వచ్చేసాను కదా, ఇక అన్నీ నేను చూసుకుంటాను. కాకపోతే నేను లేనప్పుడు ఇక్కడ ఏమేం జరిగాయో మొత్తం అర్థం ఎలా చెప్పండి. ఏం చెప్పమంటావే? పువ్వులు అమ్మించోటే కట్టెలు అమ్ముకున్నట్టుగా ఉంది నా పరిస్థితి. అదే ఎందుకు అని. ఆ అర్చనకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీకుండే ధైర్యం ఏ గంగలో కలిసింది అని. మంగా, కోపడకండమ్మా, జరిగింది మొత్తం తెలుసుకుంటేనే కదా రేపటి నుంచి యుద్ధం ఎలా చేయాలో తెలిసేది. చెప్తానే, మొత్తం చెప్తాను. దాని పీడ విరగడైపోయింది కదా అనుకుంటే చచ్చిందనుకున్నది కాస్త బ్రతికొచ్చింది. తాటకిలాగా నా మీదకి విరుచుకు పడుతూ చంపుకు తింటోంది. నా చేత అడ్డమైన పళ్ళు చేయిస్తోంది. పిల్లిలాగా ఉండే అర్చన పులిలాగా మారిపోయిందా? అవునే, సాధు జంతువులా ఉండేది క్రూర మృగంలా మారిపోయింది. ఆ కళ్ళల్లో ధైర్యం, ఆ చేతుల్లో బలం, ఆ మాటల్లో కరుకుదనం. అసలు అర్చనలో ఇంత మార్పు ఎలా వచ్చిందో తల పగలుగొట్టుకున్నా అర్థం కావడం లేదే. ఎట్టా వస్తే మనకేంటి అమ్మగారు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దాన్ని దూకుడికి అడ్డుకట్ట ఎలా వెయ్యాలా అని. నన్నడుగుతావేంటే? నాకు తోచుకే కదా మమ్మీ నిన్ను పంపించింది. సరే అమ్మగారు,
దాని సంగతి నేను చూసుకుంటాను. ఈ చెయ్యి చూసారా? పిడకలు కొట్టిన చెయ్యి. ఆ ఆ, దాని చెయ్యి బండరాలని పగలగొట్టిన చెయ్యిలా ఉంది. ఉంటే ఉండనిండి అమ్మగారు. సై అంటే సై అంటేనే కదా రంజుగా ఉండేది, దెబ్బకు దెబ్బ తీసేది. అది పులైతే నేను పెద్ద పులిని, అది సింహం అయితే నేను గ్రామ సింహాన్ని. నీ బొంద, గ్రామసింహం అంటే కుక్కే. ఇవిగో ఈ చీరలు, నగలు ఇవన్నీ నీకోసమే కొన్నానమ్మా. ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఏనాటికైనా నువ్వు తప్పకుండా తిరిగి వస్తావన్న ఆశతో ప్రతి పండక్కి ఇవన్నీ కొంటూ ఉండేదాన్ని. కానీ కారు ప్రమాదంలో నువ్వు అర్చన, ఎందుకమ్మా నేనంటే నీకింత ప్రేమ? ప్రేమ కాదర్చన, పిచ్చి. కన్న బిడ్డల మీద పిచ్చి ప్రేమే ఉంటుంది ఏ తల్లికైనా. నువ్వు లేనప్పుడు ఎన్నిసార్లు ఏడ్చిందో, భరించలేని దుఃఖంతో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో, చివరికి ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుని ఎంత బాధపడిందో కళ్ళారా చూసిందాన్ని నాకు మాత్రమే తెలుసు తల్లి. అమ్మా, నీలాంటి తల్లి కడుపున పుట్టడం నిజంగానే చేసుకున్న అదృష్టమమ్మా. అర్చన, నా బంగారు తల్లి. రాదమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను కబుర్లతో కాలం గడిపేస్తున్నారేంటి? ఇన్నాళ్ల తర్వాత బిడ్డ మళ్ళీ తిరిగొచ్చింది. నీ చేత్తో తృప్తిగా గోరుముద్దలు పెట్టు తల్లి. ఓ, అలాగే పిన్ని. రామ్మా, రా. చూసావార్చన, మీ అమ్మ చిన్నపిల్లలాంటిది. సంతోషం వస్తే ఎంతగా పొంగిపోతుందో, దుఃఖం వస్తే అంతగా బాధపడుతుంది. తెలుసు పిన్ని. అందుకే నాన్న అమ్మనెప్పుడు చంటిపిల్లలాగే చూసుకుంటారు. ఆ పిన్ని, నాన్నగారు ఎప్పుడొస్తున్నారు? బిజినెస్ పనుల మీద స్టేట్స్ వెళ్లారు కదా, అవన్నీ పూర్తయితే గాని రారేమో. నువ్వు తిరిగొచ్చావన్న శుభవార్తని మీ నాన్నకి ఫోన్ చేసి చెబుదామనుకుంటే మీ అమ్మేమో వద్దు, నేనే నా నోటితో స్వయంగా చెప్పాలి అంటుంది. నిజమే పిన్ని, కొన్ని ఆనందాలు పంచుకోవాలంటే ఇలా అమ్మ చేతి గోరుముద్దలు తినాలన్నమాట. అర్చన, నీకు గుర్తుందా? చిన్నప్పుడు నువ్వు మీ నాన్న కలిసి అన్నం పెట్టేటప్పుడు నన్నెలా ఏడిపించేవారో? సిగ్గుపడతావే? పోనీ నేను చెప్పనా? మీ అమ్మేమో ఇలాగే నీకు పాలబోవ కలిపి గోరుముద్దలు పెట్టాలని తెగ ఉబలాట పడేది. నువ్వేమో మీ నాన్న వీపు మీదకెక్కి ఏనుగంబారి ఊగుతూ మీ అమ్మకు అందకుండా తెగ ఊరించేదానివి. అప్పుడు నేనేమో ఏనుగమ్మ ఏనుగు, ఎంతెత్తుంది ఈ ఏనుగు అని పాట పాడేదాన్ని. కిందకి దిగవే నా తల్లి అని బతిమలాడుతూ. అప్పుడు నేనేం చేసేదాన్ని? ఏం చేసేదానివా? ఎత్తుకో అని 2 చేతులు సాచేదానివి. అప్పుడు నేనేమో ఎత్తుకో అని నువ్వు నోరు తెరవగానే ఇలా నోట్లో గోరుముద్ద పెట్టేసేదాన్ని. అన్నీ గుర్తొస్తున్నాయమ్మా. ఈరోజు నేను ప్రాణాలతో తిరిగొచ్చాను అంటే అది నువ్వు చూపించిన ప్రేమ వల్లే. తీసుకో అమ్మా.
చల్లగా ఉండమ్మా. వస్తానమ్మా. ఉమ్. పిన్ని, అమ్మ జాగ్రత్త. అలాగేనమ్మా. అమ్మా. అర్చన, ఉమ్. రోజుకొక్కసారైనా ఫోన్ చేస్తూ ఉండాలి. ఉమ్. చెప్పిందంతా గుర్తుంది కదా? ఉమ్. ఆ పని ఈ పని అంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకే. సరేనమ్మా. ఇదిగో బాబు, మెల్లగా తీసుకెళ్ళు. అలాగేనమ్మా. మంగా, అమ్మగారు వస్తున్నాను. నేను క్లబ్కి చాలా రోజులైందే. ఇవాళ చిన్న పార్టీ ఉందంట. అయిపోగానే వస్తాను. తొందరేం లేదమ్మా, మీరు తాపీగా ఎల్లండి. ఆ, మరి వీళ్ళెవరు వచ్చినట్టు లేరే. వాళ్ళొస్తే నేను చూసుకుంటా కదమ్మా, మీరు ఎల్లండి. మరి లల్లి సంగతి? అబ్బా, నాకు వదిలేయండమ్మా, అన్నీ నేను చూసుకుంటాను కదా. అర్జున్ వస్తే గొడవ చేస్తుందేమో, జాగ్రత్త. అమ్మగారు, గొడవ అవ్వాలనే కదా. మీ తోటి కోడలికి ఈ మంగ దెబ్బంటే ఏంటో ఇవాళ రుచి చూపించాలి. వెరీ గుడ్. నేను వెళ్ళొస్తానే. అమ్మగారు, ఆల్ ది బెస్ట్ చెప్పరా? ఓ, ఆల్ ది బెస్ట్. ఇవాల్టితో ఆ అర్చన పొగరు అణిగిపోవాలి. క్లబ్ నుంచి రాగానే మీకే తెలుస్తుంది కదమ్మా, ఈ మంగ దెబ్బంటే మంగళగిరి దాకా అబ్బో అనాలి. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే. పిన్ని, భయం వేస్తుంది పిన్ని. అదురుంది. ఏయ్, ఎవరు నువ్వు? ఓసోస్, తెలియనట్టు అడుగుతావేంటి? మంగళగిరి మంగని. ఎందుకొచ్చావు? సౌందర్యమ్మ గారికి తోడు. ఓహో, అలాగా. ఓహో కాదు, నాతో పెట్టుకుంటే ఆహా అనిపిస్తా. ఓ, అంత మునుగొత్తేవా? ఆ, ఈ చేతుల్ని చూసావా? పిడకలు కొట్టిన చేతులు. అయితే తాపీగా కూర్చుని పిడకలు కొట్టుకో. అమ్మా! పిన్ని, మంగ తలుపు తీయండి మంగ. పిన్ని, తలుపు తీయండి. లల్లి, పిన్ని, తలుపు తీ పిన్ని. లల్లి, తలుపు తీ మంగ. పిన్ని, అమ్మా! లల్లి, అమ్మా! లల్లి, ఏమైందమ్మా? నువ్వేంటమ్మా ఇలా స్టోర్ రూమ్ లో ఉన్నావు? అమ్మా, నన్ను మంగ పిన్ని కలిసి లోపల పడేశారమ్మా. మంగ, చంటి పిల్లని స్టోర్ రూమ్ లో పడేసి తలుపులు మూస్తారా? మీరు అసలు మనుషులేనా? అరోమాకండి, మీ అరుపులకి భయపడేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. ఎంత పొగరే నీకు! ఏయ్, పొగరు గిగరు అన్నావంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. అమ్మా, చూడమ్మా, నేను ఆమ్లెట్ అడిగితే పెట్టకుండా
తను మాత్రం ఎలా మెక్కుతుందో చూడు, పంది కుక్కలాగా. లల్లి, ఇక నీకేం భయం లేదు. నేనొచ్చేసాను కదా. ఆ వచ్చేస్తే ఏం చేస్తావ్? కొడతావా? అమ్మో, అసలే పిడుకులు కుట్టిన చేతులన్నావు. నిన్ను నేను కొట్టడమే. అద్ది మరిందాక పెద్ద పుడింగిలాగా పోసుకొట్టావే. నీలాంటి చెత్త మొహాన్ని కొట్టడానికి నా దాకా ఎందుకే? నా చిట్టి పుడింగి చాలు. లల్లీ, దీని చంప పగిలిపోయేలా కొట్టు. ఇక్కడ కొడితే సౌండ్ మంగళగిరి దాకా వినపడాలి. కొట్టు. ఏయ్, నా జోలికొచ్చావంటే మర్యాదగా ఉండదు. లలి, భయపడద్దు. ఏం కాదు, నేనున్నాను. ఒక్క చంప కాదు, 2 చంపలు ఒకేసారి పేలిపోవాలి. గోబల్ 2 గుయ్యమనాలి. కొట్టుదాన్ని. లలి, కొట్టు. జాగ్రత్త, ఇంకోసారి మా లల్లి జోలికొచ్చావో నీ 2 చెయ్యి కూడా విరిగిపోతుంది. వెళ్ళు. అమ్మా, లలి, నీకింకే భయం లేదు. నేనున్నానుగా. మంగా, మంగా, కాస్త మంచినీళ్లు తీసుకురా. అమ్మో, అమ్మగారు, మంచినీళ్ళు. ఏంటే ఎడమ చేత్తో ఇస్తున్నావు? నీ కుడి చేతికి ఏమైందే? చచ్చిందా? అవును, చచ్చింది. చచ్చిపడిపోయింది అమ్మగారు. ఏమైందే? లల్లీని స్టోర్ రూమ్ లో పెట్టామని అర్చన నా కుడి చేతిని ఇరగదీసేసింది. నిజంగానా? అదే నీ చేతిని విరిచేసిందా? అవును అమ్మగారు, నా కుడి చేతిని బలవంతంగా మడత పెట్టి మెలి తిప్పి పనికి రాకుండా చేసేసింది. అది నీ చేతిని విరిచేస్తుంటే నువ్వేం చేస్తున్నావే? ఏం చేస్తాను, బాధని భరించలేక మొత్తుకున్నాను. మామూలు బలమా దాంది? దెయ్యం బలం. అమ్మగారు, అది ఆడది కాదు, ఆడ మైక్ టైసను, లేడీ కింగ్ కాంగు. ఛీ, నోరు ముయ్యవే. దాని చేత చిత్తు కొట్టించుకున్నదే కాకుండా సిగ్గు లేకుండా ఇంకా పొగుడుతున్నావా? నేనేం పొగట్టం లేదు. నా ప్లేస్ లో మీరుంటే తెలిసేది. నా చేతిని ఇలా వంగదీసి ఆ పిల్లదాని చేత నా చెంపలు 2 చెళ్ళు అనిపించింది. అంత పొగరెక్కిందా దానికి? చూస్తాను. దాని సంగతి ఇప్పుడే తేల్చి పారేస్తానుండు. అర్చన, అర్చన, ఏంటి ఏంటి ఏంటేంటి? నేను లేకుండా చూసి మంగ చేతిని అలా విరిచేసావెందుకు? నేనా? నువ్వు కాకపోతే నేనా? చూడు, దాని చెయ్యి ఎలా వంకరపోయిందో. వంకర బుద్ధున్నోళ్ళకి వంకర శాస్తే జరుగుతుంది మరి. ఏంటి? ఏమన్నావ్? నేనే ఉన్నాను సౌందర్య. ఆ దేవుడు మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలాన్నే ఇస్తాడు అంటున్నాను. అర్చన, నటించకు. నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు మంగని కొట్టావా లేదా? రామరామ, చిన్నపిల్లల్లాగా ఈ కొట్టుకోవడం ఏంటి సౌందర్య?
ఏమే మంగా, నేను నిన్ను కొట్టానా? నీ చేతిని విరిచేశానా? లేదు లేదు. మంగా, ఇప్పుడే కదా చెప్పావు. ఏం చెప్పింది సౌందర్య? నేనేం చెప్పలేదమ్మా, నేనేం చెప్పలేదు. మంగా, నీ చేతిని విరిచేయడమే కాకుండా లల్లి చేత నీ చెంపలు రెండు చెల్లు మనిపించిందని చెప్పావా లేదా? ఏమంగా చెప్పావా? మంగా, నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. నిర్భయంగా చెప్పు. చెప్పవే, నిర్భయంగా చెప్పు. నీ చెయ్యి ఎలా వంకరపోయిందో చెప్పు. ఏంటమ్మా చెప్పేది? నిద్రపోతుంటే చెయ్యి పట్టేసింది అంతే. మంగా, ఊరుకోండమ్మా. అసలే పక్షవాతం వచ్చినట్టు చెయ్యి బిగుసుకుపోయి నేను మొత్తుకుంటుంటే అబ్బా. విన్నావా సౌందర్య? అది విషయం. నువ్వేమో అనవసరంగా నన్ను అపార్థం చేసుకున్నావు. మంగా, అమ్మా. అలా కాదే. కొంచెం నెప్పెట్టినా సరే బలంగా లాగాలి. పోనీ నేను హెల్ప్ చేయనా? అమ్మో, మీ చెయ్యి పడితే ఇంకేమన్నా ఉందా? వద్దమ్మ గారు, నాకు ఇలాగే బాగుంది. నా మాట వినవే, నేను చెప్తున్నాను కదా. ఇలాగే వదిలేస్తే చెయ్యి బిగుసుకుపోతుందే. ఏం పర్వాలేదు, ఏడేం చేయిందిగా. నాకు చాలమ్మా. నా కొట్టింట్లో పనుంది, నేను వెళ్తానమ్మా. అమ్మా, అబ్బా. గరిట పాతదైపోయిందే. చిన్న పిల్లని స్టోర్ రూమ్ లో పెట్టేయడం తప్పు కదా. తప్పు చేస్తే దేవుడు ఇలాంటి శిక్షలే వేస్తాడు మరి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్. మీ అరెస్టుతో మార్కెట్లో మన కంపెనీ కొన్న పరపతి మొత్తం డౌన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఒకటే మాట, హర్షవర్ధన్ గారి పని అయిపోయింది అని. శ్రీనివాస్, కోపగించుకోకండి సార్, ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి మనం బయటపడాలన్నా, మార్కెట్లో పోయిన మన పరపతి తిరిగి మళ్ళీ పెంచుకోవాలన్నా ఇదొక్కటే మార్గం. ఈ మార్గంలో వెళ్ళాలంటే, నువ్వు చెప్పిన ఆ కొత్త టౌన్షిప్ని మొదలు పెట్టాలంటే ఎంత డబ్బు కావాలో తెలుసా? 50 కోట్లు. ఆ 50 కోట్ల డబ్బే ఉంటే ఈ చేతులకి సంకెళ్ళు తొడిగించుకొని అరెస్ట్ అయి ఉండేవాణ్ణి కాదు. ఆ కోటి పగలబడి నవ్వుతుంటే నిస్సహాయంగా తలదించుకునేవాణ్ణి కాదు. అది కాదు సార్. వద్దు. స్టేట్స్కి వెళ్ళిన ఆ కోటి తిరిగొచ్చేలోగా చాంబర్ డబ్బు 50 కోట్లు ఎలా కట్టాలా అని నేను తలపట్టుకుంటుంటే, స్టేటస్ పేరుతో మరో 50 కోట్ల సరికొత్త వెంచర్ని స్టార్ట్ చేయమంటున్నావా? చాలు, ఇప్పటికి నేను మునిగింది చాలు. మిస్టర్ శ్రీనివాస్, ఇంకెప్పుడు ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇవ్వకు. సారీ సార్. ఒక్కడికెళ్ళి మొంగేదో పొడి చేస్తుంది అనుకుంటే అర్చన చేతిలో చావు దెబ్బ తిందేంటబ్బా. మీరెప్పుడొచ్చారు? నువ్వు పంపించావే లేడీ ఫైటర్ మంగ, దాని చెయ్యి పొట్లకాయలాగా పుట్టుక్కున విరిగింది అని నీ కూతురు ఫోన్లో చెప్తున్నప్పుడు
ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదా? ఏమండి నేనేం చేశాను? నువ్వేం చేశావో ఏం చేస్తున్నావో నిజంగా నీకు తెలీదు? నీ వల్లే నీ కూతురు జీవితం ఇలా తయారైంది. ఏ తెల్లైనా తన కూతురు సుఖంగా కాపురం చేస్తుంటే సంతోషంగా చూడాలి అని కోరుకుంటుంది. కాని నువ్వు నీ కూతురు కాపురంలో నువ్వే నిప్పులు పోశావు. సౌందర్యకి కృష్ణకి మధ్య పోడ్చలేని అగాధాల్ని సృష్టించావు. చివరికి వాళ్ళిద్దరినీ కలపాలని ప్రయత్నం చేస్తున్న అర్చన మీదకి నీ కూతురుతో కలిసి ఆ మంగని యుద్ధం చేయమని పంపిస్తావా? నేనే యుద్ధం చేయమని పంపించలేదండి. సౌందర్యకి తోడుగా పంపించానంతే. తోడు? మందర లాంటి ఆ మంగ నీ కూతురికి తోడా? ఆ మంగ అక్కడ ఉన్నంతకాలం నీ కూతురు అల్లుడికి దగ్గరవడం కాదు కదా, అడ్డమైన పనులు చేసి చివరికి మళ్ళీ మొదటికి తెస్తుంది. ఆపండి. నా కూతురికి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నోర్మాయ్, ఒంటి మీదకి ఇన్నేళ్లొచ్చాయి. నీకు తెలిసి చేస్తే కదా ఏది తప్పో ఏది ఒప్పో. ఇక నీ పెంపకంలో పెరిగిన దానికెలా తెలుస్తుంది? సంగీత, ఒక్క మాట గుర్తుంచుకో. కొడుకు అడ్డదారులు తొక్కితే ఆ తప్పు తండ్రిది, కూతురు పెడదారులు పడితే ఆ దోషం తల్లిది అంటారు. నీ కూతురు దారి తప్పడానికి కారణం ముమ్మాటికి నువ్వే. అది మారాలంటే ముందు నువ్వు మారాలి. అప్పటిదాకా దాని బతుకంతా ఇలాంటి అగచాట్లే. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఈ పూట వంటలోకి ఏం కావాలో చెప్తే అన్నీ మేము చేసి పెడతాం. ఇదిగో ఇలా అంటూనే నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. అత్తయ్యా, ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డారు, ఇంటి బాధ్యతలన్నీ నిర్వహించారు. ఇప్పుడు ఆ బరువు బాధ్యతల్ని మొయ్యాల్సింది మేము. హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సింది మీరు. ఏం విశ్రాంతి తీసుకోవడమో ఏమో. ఏ పని చేయకుండా ఇలా కూర్చొని కూర్చొని విసుకొస్తుంది అర్చన. అంతా నీ వల్లే. ఏంటి ఇదంతా కోపమే? మామూలు కోపం కాదు, ముక్కోపం. అమ్మో, ముక్కోపమే? ఈ కోపం పోవాలంటే ఏం చెయ్యాలత్తయ్యా? ఏం చేయాలంటే నా కోసం నువ్వు భగవద్గీత చదివి పెట్టాలంట. నేనా? నేనా అని కొత్తగా అడుగుతావేంటి అర్చన? ఇదివరకు నువ్వు రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత శ్రావ్యంగా చదువుతూ ఉంటే నేను మీ మామయ్య గారు విని ఆనందించేవాళ్లం కదా. అవుననుకోండి. ఇంకేం మాట్లాడకు. నువ్వు కమ్మగా పాడుతూ ఉంటే విని ఎన్నాళ్ళయిందో. అర్చన, ఒక్కసారి నోరారా భగవద్గీతలో ఒక్క శ్లోకం చదవ్వా నా కోసం? కురుక్షేత్ర సంగ్రామంలో కలత చెంది యుద్ధ విముఖుడై అస్త్రసన్యాసం చేసిన అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ కర్తవ్యబోధని ఇలా చేశాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలతేర్భూ మా తే సంగోస్త్య కర్మణి. కర్మలు చేయుటయందే నీకు అధికారం కలదు గాని కర్మఫలమునందు కాదు. కావున ఫలితము గురించి ఆలోచించక నీ కర్తవ్యమును నీవు నెరవేర్చుము. ఆహా, ఎన్నిసార్లు విన్నా, ఇంకెన్నిసార్లు చదివినా భగవద్గీత మనసుకి ఎంత తృప్తిని, శాంతిని ప్రసాదిస్తుంది. మనకు మన కర్తవ్యాన్ని బోధిస్తుంది. అవునవును, కాటికి కాళ్ళు చాచుకున్న వాళ్ళకి నచ్చక నచ్చక ఇలాంటివే నచ్చుతాయి. మరి సౌందర్య, ఏ ఉన్నమాటే కదా అన్నాను. వంటింట్లో సరుకులైపోయాయి,
ఫ్రిడ్జ్ లో కూరగాయలు అయిపోయాయి. ఏ పాటు లేకపోయినా సాపాటు కావాలి కదా. ఇంటడు పనంతా నేనే చేసి తగలడుతున్నాను. మరి ఐటమ్స్ అన్నిటికీ డబ్బెక్కడి నుంచి వస్తుంది? భగవద్గీత పెడుతుందా కూడు? సౌందర్య, ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వే అంత కంగారు పడిపోనక్కర్లేదు. నాకెందుకు కంగారు? ఉంటే వండి పారేస్తాను, లేకపోతే ఖాళీ గిన్నెల్ని డైనింగ్ టేబుల్ మీద పెడతాను. అర్చన, విన్నావమ్మా దాని నోరు? అత్తయ్య, మీకెందుకు, మీరు ఊరుకోండి. ఏంటే పోకిరి, ఏమన్నా? ఉన్నమాటే అన్నాను. సరుకులన్నీ అయిపోయాయి. అంతే కదా, మీ బావగారు వచ్చాక కావలసినవన్నీ తెప్పిద్దాం. కావలసినవన్నీ తేవడానికి లారీల్లో మోసుకొస్తున్నారు కాబోలు లాభాల్ని. సౌందర్య, నా కొడుకు లారీలోనే మోసుకొస్తాడో విమానంలోనే తీసుకొస్తాడో నీకనవసరం. ఇవ్వాలి 1వ తారీఖు. బావగారు ఎంత పెద్ద మూటను మోసుకొస్తారో నేను చూడకపోతానా? అమ్మా అమ్మా, ముందు స్వీట్స్ తీసుకో. ఒక శుభవార్త చెప్పనా? ఈ నెల ఖర్చులన్నీ పోను, మిగిలిన లాభం 20,000 తీసుకో. పెద్దాడా, నాకెందుకురా? బరువు బాధ్యత అన్నీ తెలిసిన నా కోడలి చేతికివ్వు. అదేంటత్తయ్య, పెద్దవారు మీరుండగా మీరు చెప్పాలి, మేం చెయ్యాలి. అప్పుడే అందరికీ ఆనందం. లేదమ్మా, ఇంతకుముందు నువ్వేగా చెప్పావు, ఇన్నేళ్లు బరువు బాధ్యతలు మోసి నేను అలసిపోయాను, విశ్రాంతి తీసుకోవాలి అని. అత్తయ్య, నా మాట నాకే అప్పచెప్తున్నారన్నమాట. అవునమ్మా, బాధ్యతలు కర్తవ్యం తెలిసిందానివి, అందరి అవసరాల్ని గుర్తించేదానివి, ఈ ఇంటికి పెద్ద కోడలివి. నీ చేతుల మీదుగానే ఈ ఇల్లు గడవాలమ్మా. పెద్దాడా, ఆ డబ్బుని అర్చన చేతికివ్వు. అమ్మ చెప్తోంది కదా, తీసుకో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత సంతోషం, ఎంత పరవశం! ఏం పొంగిపోవడం, ఏం మురిసిపోవడం! ముష్టి 20,000కే ఇంతకంటే ఎక్కువ డబ్బునే ఒకప్పుడు నేను నా ఎడమ చేత్తో మా ఇంట్లో పని మనిషికి విసిరి పారేసేదాన్ని, నెల జీతంగా. సౌందర్య, కొంచెం నీ నోటిని హద్దుల్లో ఉంచుకో. కొడుకు జీతం తెచ్చేసరికి గొంతులేస్తోందే. సౌందర్య, ఇంకొక మాట మాట్లాడావంటే చాతకానమ్మకి చాష్టలెక్కువన్నట్టు బోడి 20,000 సంపాదించుకొచ్చి పోజు కొడుతున్నారే. ఇంతకి 10 అంటే 2 లక్షలు నా మంత్లీ మెయింటెనెన్స్ ఖర్చు. ఏమండి, మీరాగండి, లోపలికి వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ఏమన్నా? ఉన్న మాటే అన్నాను. ఇలాంటి 20,000ని ఇలా రోడ్డు మీద చల్లుకుంటూ పోయేదాన్ని, గుడి మెట్ల మీద ముష్టోళ్ళకి. ఓ అచ్చా, ఏది ఇప్పుడు చల్లు. 20,000 ముష్టాళ్ళకి చల్లు. ఏ ఇలా నిలబడ్డావే? వెళ్ళు, వెళ్ళి తీసుకురా. నీ పుట్టింటి నుంచి మీ అమ్మ పంపించిన మూటని. అంటే అది ఏ లేవా? మరిప్పుడే కదా ముష్టిగిష్టి అని ఇంతెత్తెగిరిపడ్డావు. ఏంటి, నీ ఎడవ చేత్తో చల్లుకుంటూ పోయేదానివా గుడి మెట్ల మీద? అలా చల్లుకుంటూ పోయినందుకే ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. అర్చన, ఏ నిజం కాదా? నువ్వు మీ మమ్మీ ఒళ్ళు పైన తెలియకుండా పెట్టిన ఖర్చుల వల్లే, చేసిన జల్సాల వల్లే మీ డాడీ అప్పుల పాలైపోయారనేది నిజం కాదా? కాదా అని దాన్నెందుకమ్మా అడుగుతావు? నిజం తెలిసినా ఒప్పుకోవడానికి అహం. కింద పడ్డా నాదే గెలుపనే రకం కదా. చూడు సౌందర్య, ఆడది బతకాల్సింది పుట్టింటి గొప్పలని చెప్పుకుంటూ కాదు, అత్తగారింట్లో పరిస్థితుల్ని అర్థం చేసుకుని
పచ్చడి మెతుకుల్ని తిన్నా పంచభక్ష పరమాణాల్ని ఆరగించినా అది భర్త సంపాదించిన డబ్బైతేనే గౌరవం, మర్యాద, తృప్తి, సంతోషం. గుర్తుంచుకో. ఏం పద్మజ, పోలీసులకి దొరికిపోయిన లేడీ కిలాడి సరోజ ల్యాప్టాప్లో మీ ఆయన జాతకం కూడా దొరికిందటగా? ఏ మీ ఆయన తప్పించుకున్నాడని ఫోజా? ఊరుకోండే, తవ్వుకుంటే అంతర్జాతకాలు బయటపడతాయి. అది అలా చెప్పు. ఎవరి మొగుళ్ళు గ్రంథ సాంగులు కాకుండా ఉన్నారు? సర్లే ఓయ్, లైట్ తీసుకో. మొగుళ్ళు సక్రమంగా ఉంటే మనం రోజు ఇక్కడికొచ్చి ఇలా టైంపాస్ చేయటం ఎందుకు? బాగా చెప్పారండి. ఎవరి మొగుళ్ళు ఎవరితో పోతే వీళ్ళకేమి, ఎవరి పెళ్ళాలు ఎవరితో పోతే వీళ్ళకేమి. చిచి, బొత్తిగా ప్రైవేట్ లైఫ్ లేకుండా పోతోంది. ఆ లైఫ్ సంగతి వదిలేయ్. నా ఆటకి ఇంకా లైఫే రాలేదు. ఏం ముక్కలు పడ్డాయిరా బాబు. అసలే ఇవాళ 10 లక్షల స్టేక్. ఈ గేమ్ కొట్టకపోతే నేను అవుటే. డోంట్ వరీ, ఆల్రెడీ అవుట్ అయిపోయిన క్యాండిడేట్ వస్తోంది. ఆరిపోయిన ఈవిడిగారా? బ్యాగ్లో డబ్బులు లేకపోయినా గీరకే ఏం తక్కువ లేదు. భలే చెప్పావు. పట్టుమని 10,000 ఉన్నాయో లేదో కానీ నటితో పాటు బ్యాగ్ కూడా ఊపుకుంటూ వచ్చేస్తుంది. హాయ్, ఏంటి అప్పుడే మొదలు పెట్టేశారా? అప్పుడే కాదు, అరగంట అయింది. నో ప్రాబ్లం, నేను మధ్యలోంచి జాయిన్ అయిపోతాను. వద్దులే సంగీత. అంటే అంటే ఏముంది, ఇవాల్టి ఆట స్టేక్ 10 లక్షలు. 10 లక్షలా? 10 లక్షలా అని నోరు తెరవబాకు, దోమలు దూరిపోగలవు. ఏం పర్వాలేదు, నేను ఆడతాను. అలాగే ఆడుదు గాని ముందు 10 లక్షలు తీసి టేబుల్ మీద పెట్టు. లేవా? లేకే, బ్యాగ్లో లేదంతే. నాకు కూడా ముక్కలు పంచండి, తర్వాత ఇస్తాను. సారీ, లవ్ ఆటలోనైనా క్రెడిట్ ఉంటుందేమో కానీ ప్యాక్ ఆటలో మాత్రం ఉండదు. ఓకే, ముందు ముక్కలు పంచండి, ఇంటి నుంచి డబ్బులు తెప్పిస్తాను. తెప్పించాకే ముక్కలు. అది కాదు. డిస్టర్బ్ చేయకు. క్యాష్ ఉంటేనే గేము. నేడు నగదు ఉద్దర లేదు. ఆల్ రైట్, ఇప్పుడే ఫోన్ కొట్టి డబ్బు తెప్పిస్తాను. ఎందులో తెప్పిస్తావు? కార్లోనా, లారీలోనా? ఎందులో తెప్పించాలన్నా బ్యాంకులో డబ్బులుండాలి కదా. అబ్బా ఊరుకోండమ్మా. ఎంత వాళ్ళ ఆయన దివాళా తీస్తే మాత్రం అంత మాట అనాలా? సంగీత, నువ్వేమీ అనుకోకు. 10 లక్షలు తెప్పించి నీ పవర్ ఏంటో చూపించు. ఏంటి చూపించడం? చేతిలో బ్యాగు షోకే, బ్యాంకులో అకౌంటు షోకే. జీరో. మిమ్మల్ని పోవే, నీలాంటోళ్ళని చాలా మందిని చూశాను.